నేను రీసెంట్ గా ఏటీఎం నుండి మనీ డ్రా చేస్తుంటే నాకు డౌట్ అయితే వచ్చింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ లో ఒక 1000 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. 2 ATMs నుండి సేమ్ అకౌంట్ తో అట్ ఏ టైమ్ విత్ డ్రా చేస్తే ఏమవుతుంది అంటే సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? ఒకవేళ సక్సెస్ అవుతే నాకు వచ్చేది ఎంత 2000. ఈ ఏటీఎం నుండి 1000, ఈ ఏటీఎం నుండి 1000 అంటే నాకు వచ్చేది ఎంత 2000. బట్ నా అకౌంట్ ఉండేది ఎంత 1000. పోనీ ఒక ఏటీఎం నుండి ఆర్ఎల్స్ ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ సేమ్ టైమ్ లో సేమ్ అకౌంట్ తో జరిగితే ఏమవుతుంది? ఇలాంటి డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ దీనికి ఆన్సర్ తెలిస్తే మీకు కింద కామెంట్ లో అయితే రాయండి. ఇలా ఒకటేసారి ట్రాన్సాక్షన్ చేస్తే రెండు పాస్ అవ్వాలా, లేకపోతే రెండు ఫెయిల్ అవ్వాలా, లేకపోతే ఏ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వాలి, ఏది ఫెయిల్ అవ్వాలి, ఇదంతా మనం ఒకసారి మాట్లాడుకుందాం. నేను మాటిస్తున్నాను, ఈ రోజు ఈ వీడియోతో మీరు చాలా మంచి కాన్సెప్ట్ నేర్చుకుంటారు టెక్నికల్ గా. అసలు ఈ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఈ ఏటీఎం నుండి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్ కి, ఈ యూపీఐ నుండి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్ కి. జావా పర్స్పెక్టివ్ లో ఎలా ఉంటదంటే ఒక్కో రిక్వెస్ట్ ఒక థ్రెడ్ కి అయితే అసైన్ అవుతుంది అనమాట. ఈ థ్రెడ్ ఆ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఈ ఏటీఎం రిక్వెస్ట్ పంపిస్తే ఈ రిక్వెస్ట్ ఒక థ్రెడ్ కి అసైన్ అవుతుంది, ఆ థ్రెడ్ వెళ్తుంది బ్యాక్ ఎండ్ లో ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కొన్ని చెక్స్ చేస్తుంది, బ్యాలెన్స్ చెక్ చేస్తుంది, బ్యాలెన్స్ ఉంది అంటే ఓకే చేస్తుంది, వెళ్ళి విత్డ్రా చేస్తుంది. తర్వాత యూపీఐ దగ్గర నుండి రిక్వెస్ట్ వస్తుంది, ఒక థ్రెడ్ కి అసైన్ అవుతుంది, ఓకే బ్యాలెన్స్ ఉంది అంటే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రెండు ఒకటేసారి చేస్తున్నాం కాబట్టి ఈ ఏటీఎం ఈ యూపీఐ రిక్వెస్ట్ రెండు ఒకటేసారి హిట్ అవుతాయి, రెండు చెక్స్ చేసుకుంటాయి, రెండింటికి బ్యాలెన్స్ చూపిస్తుంది, రెండు కరెక్ట్ రిక్వెస్ట్లే కాబట్టి రెండు సక్సెస్ఫుల్ అయిపోతాయి. కానీ ఇలా చేస్తే కరెక్టా? కాదు కదా, తప్పు. సో అందుకే జావా వాళ్ళు ఏం తీసుకొచ్చారా అంటే కొన్ని రూల్స్ తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఒకటేసారి ఒకటే అకౌంట్ మీద ఒక థ్రెడ్ మాత్రమే ప్రాసెస్ చేయాలి, ఇంకా వేరే థ్రెడ్స్ ఎన్ని వచ్చినా కూడా ప్రాసెస్ చేయకూడదు అనమాట. సో దీనికోసం బ్యాక్ ఎండ్ లో ఏం తీసుకొచ్చారంటే లాగిన్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. ఈ లాగిన్ సిస్టమ్ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చాయనుకోండి ఒక కోడ్ కి, అదేం చేస్తుందంటే ఓన్లీ ఫస్ట్ థ్రెడ్ ని మాత్రమే లోపల పంపిస్తుంది, మిగతా ఏ థ్రెడ్స్ వచ్చినా కూడా బయట వెయిట్ చేయాలి. ఆ లోపలికి వెళ్ళిన థ్రెడ్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అంటే అది సక్సెస్ఫుల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ థ్రెడ్ లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మన కేసులో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏటీఎం ట్రాన్సాక్షన్ లోపలికి వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ ఏటీఎం ట్రాన్సాక్షన్ కి లాక్ అయిపోతుంది అనమాట. సో ఇంక ఏ రిక్వెస్ట్ వెళ్ళి హిట్ చేయలేవు. సో ఆ ఏటీఎం ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు 1000 రూపీస్ డ్రా చేసేసావు ఏటీఎం నుండి. సో ఇప్పుడు నీ బ్యాలెన్స్ ఎంత 0, ఆ థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడేంటి ఈ లాక్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకొక థ్రెడ్ వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక థ్రెడ్ అంటే ఏంటి యూపీఐ కదా, ఈ యూపీఐ లాక్ అయిపోతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు 1000 డ్రా చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి అక్కడ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది, అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు 0 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ కదా. సో మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చి హిట్ చేసినా కూడా ఈ లాకింగ్ సిస్టమ్ త్రూ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడిదక్కడ ఒకటే థ్రెడ్ ని లాక్ చేస్తున్నాం అనమాట. సో ఈ లాక్ చేయడం కోసం జావా వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే సింక్రనైజ్డ్ అని చెప్పేసి ఒక కీవర్డ్ తీసుకొచ్చారు. సో ఆ మెథడ్ కి నువ్వు సింక్రనైజ్డ్ అని చెప్పేసి రాసావంటే ఒకటే థ్రెడ్ ఒకటేసారి ఆ కోడ్ ని ప్రాసెస్ చేయగలదు. అదే నువ్వు ఒకవేళ సింక్రనైజ్డ్ అని చెప్పి రాయలేదంటే మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోతాయి కాబట్టి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అన్ని పాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, మనం చాలా సార్లు వినే ఉంటాం జావా హై సెక్యూరిటీ ఇస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి సెక్యూరిటీ జావా ఇస్తుంది కాబట్టి జావా అంత డిమాండ్ లో ఉంటుంది. సో వీడియో అయితే నీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో, కుదిరితే నీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయి. కక్కుర్తి పడకుండా రైట్ మీరు ఉంటా. బాయ్.